కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించారు. ఇక క్యూ లైన్లో భక్తులు వేలాదిగా బార్లు తీరారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఇక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు వేదాంతం అప్పలాచారి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానంలో ముత్యాల అంగి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 10 గంటలకి ఆస్థాన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజలో చల్లపల్లి వంశీయులైనటువంటి చల్లపల్లి రాజావారి మనుమడు శ్రీ శివరాం ప్రసాద్ గారి దంపతులు చూడటం జరిగింది. అనంతరం ఉత్తర ద్వాదర్శనం ద్వారా స్వామివారిని బయటకు తీసుకెళ్లి గ్రామోత్సవానికి పంపించడం జరిగింది. స్వామివారు గ్రామోత్సవంలో ఉన్నారు. ఇంకో పక్క భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళుతున్నారు. సుమారు 10,000 భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే క్యూ లైన్ నిండా కూడా భక్తులు ఉన్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో జాగ్రత్తలు కానివ్వండి, ఈ పూలాలంకరణలో ఈ లైటింగ్ ఇవన్నీ కూడా రాత్రే పూర్తి చేయడం, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుని వచ్చి అమ్మవారిని తర్వాత దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే ప్రసాదం తీసుకుని బయటకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతానికి 10 గంటలకి ఆస్థాన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజలో చల్లపల్లి వంశీయులైనటువంటి చల్లపల్లి రాజా